అధిక బరువు అనేది నేడు మన ఆరోగ్యానికి గుదిబండలా మారుతుంది. హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం మొదలైన ప్రమాదకర విపత్తులన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన బరువుతో ముడిపడినవే అంటారు డాక్టర్లు. ఒక తీరుతెన్నులేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, చాలినంత శారీరక శ్రమ లేకపోవడం, నిరంతర ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ మన ఒంటి బరువును క్రమంగా పెంచుతూ పోతున్నాయి. గంటల తరబడి సోఫాలకు అతుక్కుపోవడం, రోజంతా టీవీ ముందే కూర్చోవడం, ఎక్కువసేపే కూర్చొని పనిచేయడం వల్ల కూడా శరీర బరువు అదుపు తప్పుతుందని చెబుతారు నిపుణులు. ఇక ఈ నేపథ్యంలో రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవడం ద్వారా అధిక బరువును ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు తినడం అనేది మానేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా టైమ్లీ మీల్స్ తీసుకుంటూ మనము ప్రాపర్గా మన వర్క్ అండ్ మన ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ని కూడా ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకుంటూ అన్ని టైమ్లీ మీల్స్ తీసుకుంటూ కనుక కంట్రోల్ యాక్టివిటీ ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే ఎంత ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు కూడా బరువుని మనము ఈజీగా తగ్గించుకోవచ్చు. బట్ ఎవరికైతే కొంచెము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, థైరాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఆర్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నార్మల్ ఇండివిజువల్ కన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటాయి కాబట్టి ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాపర్గా యాక్టివిటీ చేసుకుంటూ కనుక మనము డైట్ ఆర్ ఆహారంలో చేంజెస్ చేసుకుంటే కనుక చాలా బాగా మనం బరువు తగ్గించుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఫుడ్స్, పీచు పదార్థం ఉన్నవి, వైటమిన్స్ అండ్ మినరల్స్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు నార్మల్ వెయిట్కి ఈజీగా రావచ్చు. సో ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు నాన్ వెజ్ విషయానికి వస్తే కనుక రెడ్ మీట్, ఆర్గాన్ మీట్స్ అవాయిడ్ చేసుకుంటూ వైట్ మీట్ ఆర్ లీన్ మీట్ని ఇంక్లూడ్ చేసుకొని ఎక్కువగా అంటే ఓవరాల్గా ఫ్యాట్ కంటెంట్ అంటే పర్ పర్సన్ మనము 1/2 లీటర్ టు 3/4 లీటర్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ కనుక ఇంక్లూడ్ చేసుకొని 4 to 5 కప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ మంచి ప్రోటీన్ ఫుడ్ అంటే మన బాడీకి ఇప్పుడు మీ వెయిట్ కనుక 50 kgs ఉంది అంటే అట్లీస్ట్ మినిమం 50 grams టు 60-65 grams కనుక ప్రోటీన్ మనం ఇంక్లూడ్ చేసుకుంటే బరువు అనేది చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.